కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలా సవాలక్ష కొర్రీలు పెడుతోంది ప్రభుత్వం అంటూ కొన్ని విమర్శలు చేశారు. అండ్ కాంగ్రెస్ తో సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు అని చెప్పి, అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన చెప్పేశారు. అంటే మంత్రి పదవి కోసం ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మంత్రి పదవి దక్కడం లేదు. అండ్ మొన్న రీసెంట్ గా కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది, కానీ అలా జరగలేదు, మంత్రి పదవి దక్కలేదు. అంటే ఈ ధిక్కార స్వరాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చాలా పార్టీలు చూశారు, ఆయన అవును కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతూ ఉన్నారు అనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. ఒక ఫెయిలర్ అయితే వాళ్ళ అనుచరులు వదులుతూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో అసంతృప్తి అనేది పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే తమిళనాడు తరహాగా నేను చేయటానికి నికార్సైన వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు వస్తే నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజంగా ఆయన కొత్త పార్టీ, కొత్త ఈక్వేషన్ తీసుకొస్తే ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలంగాణలో ఉందా? ఈ విధంగా ఇది రెండు అంశాలుగా మనం మాట్లాడుకోవాలి. మొదటిది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, ఎంపీగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేస్తే అక్కడ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయనలో ఉన్న ప్రధాన అసంతృప్తి ఏంటంటే, నాకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అన్నది ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ని వెంటాడుతున్న అసంతృప్తి. నిన్న రవీంద్ర భారతిలో ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై ఒక బుక్ రిలీజ్ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండడం చాలా బాధాకరంగా ఉంది అని అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు అంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడే సీఎం అయ్యారు. నేను అనుకుంటున్నాను దీంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ కావచ్చు అనేది కొంత పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానం కూడా మనం చూసాం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే దాదాపు మెజార్టీగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మొదలైన ఆయన ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి చేరారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేపథ్యం. ఇప్పుడు ఏంటంటే, గతంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అధికార వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మీ అసంతృప్తితో పనే ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సానుకూల దృక్పథం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడికి సానుకూల దృక్పథం ఉన్నప్పుడు మీరు ఒక్కరు మాట్లాడినంత మాత్రాన అయిపోతుందా? మీరు కూడా మధ్యలో బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి బయట ఇటు వచ్చిన వ్యక్తే కదా. అందుకు ఏంటంటే అలాంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నారు, అధికార వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అధికార పక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబెడతానంటే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకుంటున్నారా? అంటే అధికారంలోనే ప్రతిపక్షమా, అధికార పార్టీలోనే ప్రతిపక్ష పార్టీగా మీరు ఉండాలనుకుంటున్నారా అన్నది ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తోంది. అంటే ఒక రకంగా సొంత ప్రభుత్వం పైన సొంత పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తుండడం అనేది ఇది ఖచ్చితంగా ఆలోచించదగిందే. మరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకి ఏమైనా ఉపక్రమిస్తుందా? ఆల్రెడీ గతంలో కొన్ని ఏవో వ్యాఖ్యలు చేసేటప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వివరణ అడిగారు అన్నారు. మరి ఈ వ్యాఖ్యలకు కూడా వివరణ అడుగుతారా అన్నది ఇప్పుడు మనం చూడాలి. ఆయన ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానే గలం వినిపించాను, మునుగోడు ఉప ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నా మీద నన్ను ఓడించడానికి ప్రయత్నించారు, నేను ఎంతగా నికార్సైన రాజకీయ నాయకుడు అంటే, సరే మీరు మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారా? సరే మీరు అన్నట్టుగా మీరే అప్పుడు గట్టి కంటెండరు, మునుగోడు ఉప ఎన్నికలు పోటీ చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? మీరు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. మిమ్మల్ని ఓడించడానికి ఖచ్చితంగా కేసీఆర్ కూడా అది ప్రెస్టేజ్ ఇష్యూ, ఉప ఎన్నిక నిలబెట్టుకోవటం అనేది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొత్తం ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అంతా మోహరించారు. ఫైనల్గా అక్కడ రిజల్ట్ వాళ్ళకి వచ్చింది. అప్పుడు మీరు బీజేపీ నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేతగా కొట్లాడలేదు కదా. మరి దీన్ని మర్చిపోతే ఎలాగా? మీరు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలోని ఉండి కాంగ్రెస్ పార్టీ నేతలపైన అసంతృప్తి వ్యక్తం చేయటం, గతంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్నారంటే
అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉన్నారంటే ఎవరు ఎన్నిసార్లు పార్టీలు మారలేదు? మీరు మారలేదా పార్టీ? మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండలో. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సోదరుడు మాత్రం స్థిరంగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. కష్టమైన సుఖమైన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే చేయరాని యుద్ధాలు చేశారు, చివరికి కాంగ్రెస్ పార్టీ మంత్రికి ఇప్పుడు ఉన్నారు. కానీ మీరు మధ్యలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు కదా. అంటే మీరు పార్టీ మారితే తప్పులేదు, వేరే ఒకరు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళకి పదవులు ఇస్తే తప్పంటే ఇది ఎక్కడి వైచిత్రి, ఇది ఎక్కడి రాజకీయమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ సమాధానం చెప్పాలి. సరే, ఆయనలో అసంతృప్తి ఉంది, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఒక బలమైన హామీ ఇచ్చారంట, మంత్రి పదవి ఇస్తామని బయట పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ. అది మీరు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో తేల్చుకోవాలి. ఆల్రెడీ మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇంకో చర్చ ఏం జరుగుతుంది, మీ ఇద్దరిలో ఒకరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి ఇస్తాం, రాజగోపాల్ రెడ్డి మంత్రిగా ఉండాలంటే మీరు రాజీనామా చేయాలనే కండిషన్ మీకు పెట్టారనేది బయట గాంధీ భవన్ వర్గాల్లో పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. నిజంగా అలాంటి నిబంధన ఏమైనా పెట్టుంటే మీరు ఓపెన్గా మాట్లాడండి. మీకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉంటే పార్టీతో పంచుకోండి. అంతేగాని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు రాజ్యం వెళుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో నిధులు దుర్వినియోగం జరుగుతుంది అంటే మీరు చేస్తున్న విమర్శల్లో వాస్తవం సహేకత అనే కంటే దీని ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడుతుంది, మీలో అసంతృప్తి అనేది దీని ద్వారా బయటకు వస్తుంది. రెండోది, ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, అంటే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి, రెండోది ఏంటి, తాను గెలిపించిన, ఆయన ఒక మాట అన్నాడు, తాను గెలిపించిన ఒక నాయకుడు, తాను బాధ్యత తీసుకొని గెలిపించిన ఒక నాయకుడు ఈరోజు నాపైన విమర్శలు చేస్తూ నాపైన నాకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అది ఎవరు, తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీద? మందుల శామ్యుల్ మీద. ఆయన చేసిన కామెంట్ తొంగతుర్తి నియోజకవర్గం సంబంధించి, తొంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ గత 4 రోజులుగా నడుస్తుంది, దీనిపైన వీళ్ళు వివరణలు ఇచ్చుకున్నారు. అది అక్కడ జరగటం లేదు. పదవులు కిరీటాలు కాదు, ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని ఆయన అంటున్నారు. పదవులు కిరీటాలు కానప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి మీకెందుకు ఎంత అసంతృప్తి? మీరు చేయాల్సిన సేవ మీరు చేయొచ్చు కదా, మీరు ఇవ్వాల్సిన సర్వీస్ మీరు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు కానీ రాజగోపాల్ రెడ్డి నేతలు కానీ కొంత నీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని కొంచెం రెస్పాండ్ అవుతారని ఒక పాజిటివ్నెస్ ఉంది. నేను దాన్ని విషయాన్ని తప్పుగా అనడం లేదు. బట్ రాజకీయంగా మీరు మాట్లాడుతున్న మాటలు అనేవి అంతగా బలంగా అనిపించడం లేదు. ఎందుకు బలంగా అనిపించడం లేదంటే మీరు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ సోదరుడు మంత్రిగా ఉన్నారు, మళ్ళీ మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా ఏంటి? ఎందుకు అసంతృప్తి? ఎవరిపై అసంతృప్తి? ఎవరు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు వచ్చారంటే వాళ్ళు మీరు మాట్లాడుతుంది ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన, పొంగులేటి పైన, ఎవరిపైన మాట్లాడుతున్నారు? అసంతృప్తి ఏమంటే కాంగ్రెస్ పార్టీతో తేల్చుకోండి. మీకు ఏమైనా పదవుల్లో కానీ ప్రియారిటీ విషయంలో తగ్గిందంటే తేల్చుకోండి. మీ సోదరుడే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా. అందుకు ఏంటంటే అందివచ్చిన ప్రతి అవకాశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే, బయట రకరకాల చర్చ, ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసహనంలో ఉన్నారు, సరైన ప్రాధాన్యత దక్కలేదు అంటున్నారు. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండే దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటుంది, ఏ విధంగా సెటిల్ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అనేది మనం చూడాలి. అయితే ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా మాట్లాడటం, తనకు సరైన న్యాయం జరగట్లేదు, ప్రాధాన్యత లభించట్లేదని అర్థం వచ్చేలా మాట్లాడటం వరకు ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన తమిళనాడు తరహాలో మార్పు అంటూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. ఆయన ఏంటి, తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ శక్తిగా మారుతానన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన స్పెసిఫిక్గా ఏమన్నారంటే, నిజాయితీ కలిగి అంకిత భావంతో పనిచేసే నాయకులు తన వెంట వస్తే తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురాగలని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కానీ అది ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది అంత కుదురుతుందా అన్నది ఇక్కడ చర్చ. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాజకీయాల శైలి వేరు, అలాగే తెలంగాణ రాజకీయాల శైలి వేరు, ఇక్కడ ఫినామినాస్ వేరు. తమిళనాడులో మనం చూస్తే గ్లామరు, అలాగే భావజాల ప్రాతిపదికన కొత్త శక్తులు రావడం, వాళ్ళకి ఒక స్టేక్ రావడం అనేది జరుగుతుంది. అలాగే విజయ్ 37 ఏళ్ల ద్రవిడ పాలిటిక్స్కి అడ్డుకట్ట వేస్తూ ఆయన ఒక మార్పు అన్న నినాదంతో విజయం సాధించారు. రియల్లీ ప్రజాస్వామ్యంలో దాన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరమే.
కానీ అలాంటిది ఇక్కడ వర్కౌట్ అవుతుందా తెలంగాణలో అంటే మీరు రాసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వర్కౌట్ అయ్యే వాతావరణం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి 3 ప్రధాన పార్టీల మధ్య ఒక రకంగా రాజకీయం మొత్తం ఇమిడి ఉంది. అక్కడక్కడ కొన్ని పాకెట్స్ కొంత లెఫ్ట్ భావజాలం, లెఫ్ట్ కొంత ఇంపాక్ట్ ఉన్న పరిస్థితి ఉంది. ఒక విధంగా నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్రయత్నం చేయదలుచుకున్నారా? ఎందుకంటే ఆర్థికంగా చాలా బలవంతుడు ఆయన. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి మనకు డబ్బులు ఉంటేనే మొత్తం రాజకీయం నడిపిస్తామంటే అది ఈజీ కాదు. ఒక రాజకీయ పార్టీ పెట్టామంటే దానికి ఒక సైద్ధాంతిక భావన ఉండాలి, దాన్ని మోటివ్ ఉండాలి, మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ కుమార్తె కవిత, ఆమె ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమెకే పట్టు దొరకట్లేదు. ఆమెకి అంత స్టేజ్ ఉంటే ఆమెకి పట్టు దొరకట్లేదు. రెండోది, ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి మీరు చేసేస్తారంటే మీరు కాంగ్రెస్కి ఎగ్నెస్ట్ గా వస్తారా, బీజేపీకి ఎగ్నెస్ట్ గా వస్తారా, బీఆర్ఎస్కి ఎగ్నెస్ట్ గా వస్తారా? ఎగ్నెస్ట్ గా వస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? నేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది తమిళనాడు తరహా రాజకీయం కాదు, తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఎవరి పాకెట్స్ లో వాళ్ళు పొలిటికల్ గా ఎమర్జ్ అయిపోయి ఉన్నారు అటు అన్ని రకాలుగా. అందుకు అంత ఈజీ కాదనేది ఒక చర్చ. కొందరు ఏమంటున్నారంటే మంత్రి పదవి కోసమే కొంత ఆయన ప్రెజర్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది మరికొందరు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇది కొంత తలనొప్పి వ్యవహారంగానే ఉంది. బీఆర్ఎస్ని క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న నాయకుడు తనేనని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ మొన్న బీఆర్ఎస్ పైన విజయం సాధించడంలో, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన అసంతృప్తి అనేది బలంగా పనిచేసింది. కొన్ని పథకాలు సరైన రీతిలో ఇవ్వలేకపోయారన్న అపవాదం మూట కట్టుకుంది. అంతకు మించి యూత్ ఉద్యోగాల కల్పన విషయంలో విపరీతమైన వ్యతిరేకత బీఆర్ఎస్ పై కనిపించింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నేనే పోరాడాను, నేనే కష్టపడ్డానంటే మరి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి నుంచి అందరూ పోరాడారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన చేయాల్సిన ప్రయత్నం ఆయన చేశారు. వీళ్ళందరూ చేసి కలిసికట్టుగా పోరాడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకేంటంటే మీరు మాట్లాడిన దాంట్లో ఒక స్పష్టత లోపిస్తోంది. అంటే మీరు బీజేపీ పార్టీలో మారచ్చు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి రావచ్చు, కానీ వేరొకరు కాంగ్రెస్ పార్టీకి గతంలో వ్యతిరేకంగా మాట్లాడారని, వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారంటే వాళ్ళు రావడానికి తప్పు అంటున్నారు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావటం లేదు. రెండోది, మీలో కొంత అసంతృప్తి ఉందనేది అర్థమవుతుంది. మూడోది, మీరు ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలన్న సంకేతాలు ఇస్తున్నారు. అది అంత ఈజీగా తెలంగాణ పాలిటిక్స్లో కుదిరే అంశం కాదనేది మీకు కూడా తెలిసిన విషయమే. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, అన్ని ఈక్వెషన్స్ తెలుసు. ఎత్తుగడలు వేయటంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ దిట్ట. మనిషి పరంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ సచ్ నైస్ పర్సన్స్. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ రిసీవింగ్ కానీ, కొంత నీడీకి విషయంలో రెస్పాండ్ అవ్వడంలో కానీ చాలా పాజిటివ్ గెస్చర్ అయితే వాళ్ళకు ఉంది. బట్ రాజకీయంగా అయితే ఈ సమస్య అనేది ఉంది. బట్ నిజంగా మీకు మంత్రి పదవి కావాలనుకుంటే ఈ చిక్కు కూడా ఉంది కదా. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సోదరుడు ఉన్నారు కాబట్టి మీ సోదరుడు కాకుండా మళ్ళీ మీకు ఇచ్చే వాతావరణం ఉంటుందా? అదేదన్నా మీరు హైకమాండ్తో తేల్చుకోవటమే అనేది కరెక్టు. లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ పిల్లలు నేరుగా మాట్లాడటం అనేది అది మీ ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్య. మరి దీనిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వివరణ కోరుతారా? ఇప్పటికే తుంగతుర్తి పంచాయతీ విషయంలో అటు ఇటు 2 వర్గాలు వివరణ ఇచ్చే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మాట్లాడటం అనేది కొంత తెలంగాణ పాలిటిక్స్లో ఎర్మార్క్ అవుతుంది. విపక్షాలకు ఇది ఒక పెద్ద అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఆగస్ట్ 14 ఇవాళ పాకిస్తాన్